ఎప్పటిలానే చంద్రబాబు 100 రోజుల పాలన మోసం దగాదాలతో సాగిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాయ మాటలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు గ్లోబల్స్ మించిపోయారని సూపర్ 6 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటి నుంచి నవరత్నాలు అమలు చేశారని, ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి 7,000 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మొహం పెట్టుకుని కూటమి నాయకులు ఇంటింటికి వెళ్తారని అనంత వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు. మరోవైపు ఐఏబీ సమావేశంలో ఎలాంటి చర్చలు లేకుండా జిల్లా ప్రయోజనాల గురించి మాట్లాడకుండా ముగించారని అనంత వెంకట్రామరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఎందుకంటే నేను కూడా చాలా కూడా విన్నాం, గ్లోబల్స్ ప్రచారం అనేది కూడా విన్నాను. అలాగే ఎందుకంటే ఆ రోజు నియంత అయిన ఇక్కడి దగ్గర ఒక మంత్రి గ్లోబల్స్ అనే ఉంటారు. అతను కేవలం అబద్ధాలు నిజాలను అబద్ధాలుగా ప్రచారం పెద్ద ఎత్తున చూసి అబద్ధాలను కూడా నిజాలుగా మార్చి ఆ రోజు హిట్లర్ యొక్క నియంత్రణ రాజు యొక్క సమర్థించేదానికి అనేక ప్రయత్నాలు. అందుకోసమే ప్రపంచంలో కూడా ఏదైనా కానీ ఇటువంటిది ఎప్పుడైనా జరిగితే గ్లోబల్స్ ప్రచారం దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖజానాలో, రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది అని అంటే కేవలం 100 కోట్లే. ఇదేదో నేనేదో చెప్పడం లేదు. ఆనాడు 30 తేదీ మే 30 తేదీ మన ప్రముఖ దినపత్రిక ఈనాడులోనే చాలా స్పష్టంగా ఆ రోజు కూడా ఆర్టికల్ కూడా రాశారు. ఈ ప్రభుత్వం చేతనైతుందా, హామీలకు అవసరమా, 100 కోట్లు ఉండే ఖజానాతో ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా అడుగుతుంది. కేవలం డిపెండ్ కావాలంటే అవన్నీ కూడా ఇవ్వాలంటే అప్పుల పైన ఇవన్నీ కావాలని చెప్పి ఆనాడే 2019 మే 30 తేదీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం పెద్ద ఎత్తున రాసింది. అనేక రకాల ఈరోజు కేవలం దాటవేసే దూరంలోనే అసలు ఇంతవరకు ఏది కానీ చేయలేదు ప్రభుత్వం. ఇది చేసినామని చెప్పి కానీ ఈరోజు నేను ఇప్పుడే చూశాను. నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు, అన్ని కూడా మనమే ఉన్నాం, ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు కూడా. ఈ 100 రోజుల్లో కూడా మనం చేసిన మంచిని ప్రజలకు వివరించండి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు అందరినీ కూడా మన పార్టీ కార్యకర్తలు చేసేసి స్టిక్కర్లతో పోయి ఏమని అసలు ఏమి సాధించారు, ఏం చేశారు? మీరు చెప్పిన హామీలు సూపర్ 6 కావచ్చు, లేకపోతే ఈ ప్రజలకు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విషయం చేశారు? అసలు ఎలా పరిస్థితి ఉందంటే ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఒక సామెత అనేది కూడా ఎప్పుడు కానీ నానుడు అనేది కూడా ఉంది. ఏరు దాటేంత వరకు ఓరు మల్లప్ప, ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అనేది ఒక సామెత ఉంది. కానీ ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడుతూ తల్లికి కొంతమంది పేరు మార్చినారు కానీ ఎక్కడ కానీ ఏమో తల్లికి వందనం అయితే ఇవ్వలేరంట కానీ మళ్ళీ ఒక మాట కూడా చెప్తారు, నాన్నకు మాత్రం వందనం ఇస్తాను. అది 99కే. ఈరోజు ఎమ్మెల్యేలు పోతున్నారు, పొద్దు స్కూళ్ళకు కూడా పోతారు. చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులకి మాట్లాడుతూ అమ్మకు వందనం ఈ సంవత్సరం, మీ నాన్నకు మాత్రం మందిస్తాము 99కే. క్వార్టర్ తాగే వాళ్ళు 2 క్వార్టర్లు కూడా తాగమని చెప్పండి మీ నాన్నకు అని చెప్పి చెప్తారా? అది చేసిన మంచి 20 రోజులు అందరి నియోజక కూడా అనంతపురం, రాయలసీమ, కర్నూలు కానీ అనంతపురం కానీ చిత్తూరు, కడప జిల్లాలకు అందించే వరప్రసాద్ 2012 అందరి నియోజక కూడా 20 రోజులు నీకు వదలలేకపోయారు. పార్టీ వారు కూడా వాళ్ళకి చెందిన ఓట్లు వేసిన వారు కానీ వాళ్ళకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఆవేదన బయట వ్యక్తపరుస్తున్నారు తప్ప చేతగాని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ఎక్కడ కానీ బయట లేదు.
దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పైన వాళ్ళు నీళ్లు తీసుకుని రాలేక ఈ 3 నెలల నుంచి వచ్చి నీళ్లు తీసుకోలేక అతని పైన మీరు తీర్మానం చేసి మాట్లాడతారు. ఇంతకంటే సిగ్గు డైవర్షన్ పాలిటిక్స్ ఇంతకంటే చెప్పలేదు. కాదు చేస్తాను. స్వయంగా మీ ఎమ్మెల్యేనే చెప్పినారు. మీ ఎమ్మెల్యేలే ధర్నా చేశారు. పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ధర్నా చేశారు. మా తెలుగుదేశం పార్టీ వారే ఇసుక తరలించుకోబోతున్నారు, మట్టిని తీసుకోబోతున్నారు అని చెప్పి ధర్నా చేశారు. అంటే నేను చెప్పండి, నేను చెప్పింది కాదు. ముఖ్యమంత్రి ఏమి ఉన్నాడా లేదా? ఈ ప్రభుత్వానికి వేరే కూడా ఉన్నారు లేదా? వాళ్ళకి పోయి చెప్పడం లేదా? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా? మనోళ్ళే చెప్తున్నారు నిజమేంటుంది, దాన్ని స్టాప్ చేయాలని ఏం లేదా? ఉచిత ఇసుకని ఈ 3 నెలల్లో అన్నటికంటే కూడా వీళ్ళు రేట్లు ప్రకటించినాక ఉచిత అని చెప్పేసి ఇంకా ఎక్కువైంది. టిప్పర్ 18,000 వస్తుంటే 24,000, 23,000. ట్రాక్టర్ 4,000, 4,500 వస్తుంటే 5,000, 5,500. ఇది కూడా ఆలోచన. మీ చేతగాంతనం, మీ స్వార్థం, దోపిడీ చేయాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు గురిపోయేది కాకుండా డైవర్షన్ చేస్తారు. ప్రతి ఒక్క దానికి కూడా గతాన్ని గురించి 10,000 ఇస్తామన్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ తీసే 10,000 ఇస్తామన్నారు కదా. నిన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా మళ్ళీ ఏం చెప్పింది, అది మళ్ళా కూడా ఆలోచిస్తాం, మళ్ళా చెప్తాం. తీసేయమని చెప్పడం, తీసేస్తామని చెప్పడం, ఇస్తామని చెప్పడం. మీకు ఇవన్నీ చెప్తారా? మీరు మంచి చేశాము, ఈ జిల్లాలో మీరు చేసిన ఘనకార్యం. ప్రపంచంలో కోట్ల మంది భక్తులు ఉన్నారు. వారి విశ్వాసాన్ని ఈరోజు కూడా దెబ్బతీశారు. వారి యొక్క రాజకీయ స్వార్థం చేసింటే ఎవరైనా కానీ సరే, ఎంతవరకైనా మరి ఏమైనా చేయొచ్చు. నేను కాదండి, ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఇవో చేశారు, మీరేంటున్నాగా చూడయండి ఏ పద్ధతిలో చేశారు. గుజరాత్కు పంపించాల్సిన పని ఏముంది? ఒకవేళ ఏమన్నా ఉంటే కూడా ఆ ఈవో అనేది కూడా ఇవ్వాలి కదా, రిపోర్ట్ పెట్టాలి కదా. ఆ ఈవో కూడా ఈ పొద్దు ఏమన్నాడు, వనస్పతి ఆయిల్ కలిసి అది కూడా అతనే చెప్పిండొచ్చు కదా అధికారికంగా. అతనో మాట చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించక మునిపే ఎలా పోయింది అతనికి, ఎలా వచ్చింది? దీనిపై కూడా ఎంక్వైరీ జరగాల. కేంద్ర ప్రభుత్వం దీనిపై చేయాలి. కొద్ది ఇక్కడే కాదు, వెంకటేశ్వర స్వామికి కేవలం ఈ భారతదేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచమంతా కూడా ఉన్నారు. కోట్ల ప్రజానీకానికి ఈరోజు కూడా చేస్తున్నారు. తప్పు ఇది. ఈ స్వార్థం కోసం ఒకటే అన్ని డైవర్షన్ పాలిటిక్స్.